ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అప్పటికప్పుడే ఎండకాయడం, వెంటనే వర్షం పడడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాల తిరోగమనంతో పాటు ఈశాన్య రుతుపవనాల రాకతో రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ అయితే చెప్తోంది. దీని ప్రభావంతోనే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీయడంతో పాటు సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రతలు కూడా బాగా పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చలి కూడా మొదలైపోయింది. ఉత్తరాంధ్రకు సంబంధించి సాయంత్రం వేళల్లో వర్షం పడడంతో పాటు చలి తీవ్రత కూడా పెరిగిందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీని ప్రభావంతో చూసుకున్నట్లయితే ఒంగోలు, నెల్లూరు, దాంతోపాటు చిత్తూరు జిల్లాలకు సంబంధించి ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ అంటే రానున్న శనివారం లోపు ఒక చిన్నపాటి నుంచి తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తాయని, దాంతోపాటుగా పూర్తిగా రాయలసీమకు సంబంధించి కానీ ఉత్తర కోస్తాకు సంబంధించి కానీ పిడుగులపాటితో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే దక్షిణ కోస్తాకు సంబంధించి పూర్తిగా పొడిబారిన వాతావరణం కనిపించే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రకు సంబంధించి పూర్తిగా మన్యం ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం కూడా స్పష్టంగా ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. కానీ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల తెలంగాణని ఆనుకొని ఉన్న కొన్ని జిల్లాలకు సంబంధించి విపరీతమైన వర్షం అకస్మాత్తుగా కురిసే అవకాశం కూడా ఉన్నదని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, క్యూములోనింబస్ మేఘాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో చెట్ల కిందకి వెళ్లవద్దని అయితే వాతావరణ శాఖ అధికారులు సూచనలు అయితే జారీ చేశారు. దీంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కూడా తాము సిద్ధంగా ఉన్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఏది ఏమైనా కానీ రానున్న 15 రోజుల్లో ఈశాన్య ఋతుపవనాలు రాకతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉండడం వల్ల సాయంత్రం వేళల్లో ఎస్పెషల్లీ ఉదయం వేళల్లో చలి అయితే పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.